మీరు ఆశించిన లక్ష్యాలు సాధించారు. గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. ఒకటి ఎక్కువే సాధించామని అనుకుంటున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ రెడ్డి గారు అధికారం చేపట్టిన రోజు నుంచి చూడండి అక్కడ ఏముందో. గుడివాడ కేసులో సజ్జల భార్గవరెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. ఆడికి అలాగే అవ్వలేరా? ఎందుకు? అనుచిత పోస్టుల వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ భార్గవ్ పిటిషన్ దాఖలు చేసి ఏంటండి దబాయిస్తారు? మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ కూడా ఉంది. నెట్వర్క్ ఇదంతా నీ ట్రైనింగే కదరా. ఇక బిఎన్ఎస్ చట్టం అమల్లోకి రాకముందు నేరం జరగడంతో అందులోని సెక్షన్ 111 వర్తించదని భార్గవ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చూడండి వెంకట్రావు గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరిశిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో 10వ పరకో జరిమానా వేశారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు. ఇరువురికి మంచి. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఈ నేరానికి బిఎన్ఎస్ వర్తిస్తుందా, ఐపీసీ సెక్షన్లు వర్తిస్తాయా అనే అంశాన్ని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. కేసు విచారణ ఈ నెల 14కి వాయిదా వేసింది. తీర్పేవాళ్ళు చెప్పడానికి నువ్వెవడురా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటాం అనుకున్నావా? ఏం చేస్తావురా? ఈ తీర్పు చూస్తాను, తీర్పిచ్చి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను. చిన్న భాషకి చెప్పు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు? చేస్తూ నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నా స్టోర్ కి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టి కొన్ని ఫ్యాబ్రికేటెడ్ మెసేజెస్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారండి. అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. వీడికి ఇంకోటి పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. చెప్తానాయల్లా, నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా. అటు చూడు బే. లో ఉన్నప్పటికీ విజయవాడ స్పా సెంటర్ లో దొరికాను అని చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? దిగజారిపోయిన అబద్ధాలు దుష్ప్రచారం చేసే రేంజ్ కి వీళ్ళు వెళ్ళిపోయారు. కూడా సర్లే చేసుకున్నారు అని ఊరుకున్నా మా మదర్ ఫొటోస్ ఎప్పుడో నేను చిన్నప్పుడు పెట్టుకున్న ఫొటోస్ ని తీసుకొని వచ్చి అమ్మ దుర్మార్గులారా, సంస్కారహీనులు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో. అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.